రాష్ట్రంలో ఉపాధి కల్పన లక్ష్యంగా పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. పరిశ్రమల స్థాపనకు గత బడ్జెట్ కంటే ఏకంగా 3వ వంతు కేటాయింపులు పెంచింది. ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించింది. తద్వారా మరిన్ని ఫ్యాక్టరీలు స్థాపించి రాష్ట్రంలో నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో భాగంగా పారిశ్రామిక, సేవా రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అధిక ఉద్యోగాల కల్పనకు అవకాశమున్న వస్త్ర పరిశ్రమ, ప్రాథమిక ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు పర్యాటక రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. గతేడాది రాష్ట్ర బడ్జెట్లో పరిశ్రమలు, వాణిజ్యానికి చేసిన కేటాయింపులు 3,074 కోట్లు కాగా సవరణల అనంతరం అది దాదాపు రెట్టింపైంది. 6,290.29 కోట్లకు చేరింది. పరిశ్రమలకు గతేడాది కంటే ప్రస్తుత బడ్జెట్లో 34% అదనపు కేటాయింపులు చేశారు. 4,114.92 కోట్లను ఇప్పుడు కేటాయించారు. ఇప్పటికే సింగిల్ విండో పద్ధతి ద్వారా గరిష్టంగా 7 రోజుల్లోనే ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల వెల్లడించారు. 33,30,000 మందికి ఉద్యోగ కల్పనకు 18 శాఖల్లోని 2,633 ప్రాజెక్టులు, 15.77 లక్షల కోట్ల ఎంఓయూలు ఈ మధ్యకాలంలో సంతకం చేయటం జరిగింది. ఎంఓయూలు పూర్తి స్థాయిలో అమల్లో సుమారు 40% పెట్టుబడుల కార్యాచరణతో మన రాష్ట్రం దేశంలో ముందున్నదని గౌరవ శాసనసభ్యులకు తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం. 820 పెద్ద మరియు మెగా ప్రాజెక్టులు 1,82 కోట్లతో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించి 2,80,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. అలాగే 5,27,000 కోట్లు 5.27 లక్షల కోట్లతో 7,66,000 మందికి ఉపాధి కల్పించు 2,211 ప్రాజెక్టులు, సివిల్ వర్క్లు తదనంతరం దశలో ఉన్నాయి. అనుకూల విధానాల వల్ల ప్రఖ్యాతిగాంచిన కియా మోటార్స్, ఇసుజు, హీరో గ్రూపు, పెప్సికో, మాండలీస్, క్యాడ్బరీస్, జైన్ ఇరిగేషన్, అరవింద్ మిల్స్, షాహీ, ఎక్స్పోర్ట్, జాకీ మొదలైన సంస్థలు వారి కార్యకలాపాలు మన రాష్ట్రంలో నెలకొల్పుటకు ఉత్సాహం చూపిస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వం ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడి పథకం ద్వారా ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్ప్ అండ్ పేపర్ ద్వారా ప్రకాశం జిల్లాలో 24,500 కోట్ల రూపాయల మేర పెట్టుబడికి అంగీకారం కుదిరింది. దీనివల్ల 4,000 ఉద్యోగాలు నేరుగా, 12,000 ఇతరత్రా కలుగుతాయి. అలాగే హాల్దియా పెట్రోకెమికల్తో 62,714 కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధి కొరకు విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ను మరియు చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడారు పునాదులు వేస్తూ ఉన్నాం. ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా పెద్ద పరిశ్రమల కంటే 10 రెట్లు అధికంగా ఉపాధి కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈ సెక్టార్ మరింత అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని యనమల భరోసా ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కును స్థాపిస్తూ ఉన్నాం. 7,246 ప్లాంట్లను, 31 పార్కులను ఇప్పటికే ఏర్పాటు చేయడం అనేది 2014 సంవత్సరం నుండి 14,292 కోట్ల రూపాయల పెట్టుబడితో 30,349 ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించి 3,30,000 మందికి ఉపాధి కల్పించడం అయింది. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల కేటాయింపును ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్కి ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఇందులో 100 కోట్ల ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ కోసం 400 కోట్ల రూపాయల కొత్త సంస్థలకు ప్రోత్సాహక రూపంలోనూ మరియు 500 కోట్లు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ఉపయోగిస్తాం. పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తెచ్చామని యనమల వివరించారు. మా ప్రభుత్వం ఒక టూరిజం పాలసీ తీసుకువచ్చింది. దీని ద్వారా రాష్ట్రానికి 5,300 కోట్ల రూపాయల పెట్టుబడులు కార్యరూపంలో దాల్చడంలో పాటు దాదాపు 2,500 ఉద్యోగాలను కల్పించగలిగాం. ఈ రంగంలో మా అడుగులు రాష్ట్రాన్ని దేశంలోనే 3వ స్థానంలో నిలిపింది. ఈ రంగంలో సాలుకు సరాసరి 15% అభివృద్ధిని సాధించాం. ఈ రంగంలో సాధిస్తున్న సమగ్ర పర్యాటక అభివృద్ధికి గాను భారత ప్రభుత్వం మన రాష్ట్రానికి
2017 మరియు 2018 సంవత్సరాల్లో 2 మార్లు అత్యుత్తమ రాష్ట్ర అవార్డును అందించింది. రాష్ట్రంలో పెద్ద, మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమలు, వాణిజ్యాన్ని పెంచటం ద్వారా అంతిమంగా ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకున్నామని బడ్జెట్లో యనమల తెలిపారు.